జై భీమ్, జై భీమ్, జై భీమ్. రావట్లేదు వాయిస్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. చాలా మంది వెళ్ళిపోయినారు, అదే తప్పు. మనము ఒక్కరోజు ఒక్క పూట భరించలేకపోతున్నాం. ఒక్క నిమిషం. వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి అందరికీ నా నమస్కారాలు. అందరికీ జై భీములు. అంబేద్కర్ గారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి శుభాకాంక్షలు. ఇందాక ఉన్నారు అన్నారు, ఎక్కడ? మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇందాక ఉన్నారన్నారు, మన స్టేజ్ ముందు ఎవరు కనబడడం లేదంటే ఉన్నారు అన్నారు. ఎక్కడ? వంటల దగ్గర. కరెక్టే, ఆకలి ఉంటుంది. ఎప్పుడు మనం ఒక్క పూటకే ఆలోచిస్తున్నాం, కానీ ఇట్లాంటివి రోజుకు బ్రెడ్ ముక్కని 24 గంటల టైంలో ఒక బ్రెడ్ ముక్కని 8 గంటలకు లైబ్రరీలోకి వెళితే మళ్ళీ నైట్ 8 గంటలకు బయటికి రావడం. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? రావట్లేదు ఆన్సర్. బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఎవరు బర్త్డే అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ వ్యక్తి ఎవరైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన బ్రెడ్ ముక్కని జోబులో పెట్టుకొని లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు వచ్చి బయట పోయి తినడానికి టైం పడుతుందని చెప్పేసి ఆ బ్రెడ్ ముక్కని జోబులో పెట్టుకోపోయి దాంతోనే అది తిని నీళ్లు తాగి మళ్ళీ చదువును కంటిన్యూ చేసేవాళ్ళు. ఎందుకోసం? ఎవరి కోసం? రావట్లేదు ఆన్సర్. ఎవరి కోసం? మన కోసం కాదా? ఆన్సర్ రావట్లేదు. ఏమి ఉన్న వాళ్ళైనా కానీ ఈ విషయాలు మళ్ళీ మీరు ఇంటి దగ్గరికైనా పోయి చెప్పండి. సార్, ఇంకొకటి ఈ సభాముఖంగా ఒకటి చెప్పుకుంటున్నాను. మనకు దాదాపుగా చాలా సమయం తక్కువ, 365 రోజులు ఉన్న ఒక సంవత్సరంలో మనకు జయంతి వర్ధంతులు మాత్రమే గుర్తుకొస్తాయి, మిగతా రోజుల్లో రావు. అటువంటి సందర్భంలోనైనా మంచి మంచి వక్తలు ఉంటారు. ఆ వక్తల ద్వారా కొన్ని మంచి విషయాలు తెలియజెప్తారు. ఆ తెలియజెప్పడానికి సమయం తక్కువ ఉంది, సమయాభావం అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఇది నా రిక్వెస్ట్. అట్ ఎనీ టైం ఇట్లాంటి ప్రోగ్రాంలు ఎప్పుడు చేసినా మంచి మంచి వక్తలు, సపోజ్ మన పాండు సార్ గారు అద్భుతంగా చెప్పగలరు, గంటలుగా. ఇంకొకరు పక్కీరప్ప గారు అన్నారు, నేను అనర్గళంగా 5 గంటలు చెప్పగలను అని చెప్పేసి. చెప్పనివ్వండి. ఏమి ఇట్లాంటి సందర్భంలో కాకుండా ఇంకెప్పుడు చెప్పుకుంటాం మనం? కాబట్టి చెప్పనివ్వండి. సారీ, ఎవరన్నా నేను ఇబ్బంది పెట్టింటే నన్ను క్షమించండి. అయినా మీరు బాధపడతారన్నా కూడా నేను చెప్పడం అయితే ఆపను. ఎందుకంటే నేనైతే ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. నాకు నా సెల్ఫ్ చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది నేను తప్పుగా మాట్లాడలేదు అని చెప్పేసి. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింటే క్షమించండి. అయినా నేను చెప్పడం కంటిన్యూ చేస్తాను. మనం చాలామంది చూస్తుంటాం, మీ ఫేవరెట్ హీరో ఎవరంటే దాదాపుగా యువకులు, యూత్, స్టూడెంట్స్ చెప్తుంటారు, బాహుబలి, ప్రభాస్ నా హీరో. ఎవరు? ప్రభాస్ నా హీరో. రామ్ చరణ్, RRR నా హీరో అని చెప్తారు. వాళ్ళు కాదు, వాళ్ళు జస్ట్ యాక్టర్స్. దే ఆర్ ఓన్లీ యాక్టర్స్. రియల్ లైఫ్లో ఎవరు నీ కోసం కష్టపడి మీ అమ్మ నాన్నలు హీరోలు, నీ కోసం కష్టపడే మీ అన్నలు హీరోలు, వీళ్ళందరి కోసం కష్టపడిన మన బాబాసాహెబ్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రియల్ హీరో. అతన్ని మనం ప్రతి క్షణం స్మరించాలి. ఒక్క జయంతి వర్ధంతులు ఇవి కాదు, ఆయన ఇటువంటి కూడా కోరుకోలేదు. జయంతి వర్ధంతులు నాకు అవసరమే లేదు. మనం చేసేది జయంతి రోజు, వర్ధంతి రోజు నేను ఫేమ్ కావాలి. ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, నేను అర్థం చేసుకోండి. నేను ఫేమ్ కావాలనే ఉద్దేశంతో చేయకండి. మనం చేయాల్సింది ఆయన ఫేమ్ కావాలంటే ఆయన చదివిన చదువులకు కానీ, ఆయన క్వాలిఫికేషన్ కానీ, ఇంగ్లాండ్లో కానీ అమెరికాలో కానీ రెడ్ కార్పెట్ పరిచేవాళ్ళు. రెడ్ కార్పెట్ ఎవరికి పరిస్తారండి? రెడ్ కార్పెట్ ఎవరికి పరుస్తారు? చాలా టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్ ఉంటే, చాలా అత్యున్నత ప్రతిభ ఉన్న వాళ్ళని మాత్రం రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని ఆహ్వానిస్తారు. అట్లా ఆడ గొప్ప గొప్ప పదవులు ఇస్తామన్నారు. ఎక్కడ? మన దేశంలో కాదు. మన దేశంలో ఈజ్ బిలాంగ్స్ టు ఓన్లీ దళిత్, అన్టచబుల్ కేటగిరీస్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ అటువంటి వ్యక్తిని ఇతను తాకడానికి, ఇతను ముట్టుకున్న వస్తువును ముట్టుకోవడానికి ఇబ్బంది పడిన వాళ్ళు
ప్రపంచ దేశాల ముందు తలదించి నిలబడితే ఆ ప్రపంచ దేశాలు ఇతన్ని నీకు మా దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు ఏవైతే ఉన్నాయో, మా దేశాల్లో ఏవైతే అత్యున్నత స్థాయిలో ఉన్నాయో అటువంటి స్థానాల్లో మిమ్మల్ని కూర్చోబెడతాం, మీకు అటువంటికి పదవుల్లో ఎటువంటి ఏమాత్రం లేశమాత్రమైన తక్కువ కాకుండా మిమ్మల్ని చూసుకుంటాం, మా దేశాల్లో రండి ఇక్కడ రండి, మీకు అత్యున్నత గౌరవాలు ఇస్తాం అన్నారు. కానీ ఆయన వాటిని తృణప్రాయంగా త్యజించినాడు. అంటే అట్లా మన భాషలో చెప్పుకోవాలంటే అవన్నీ వెంట్రుకతో సమానం. సార్ కొంచెం వాటర్ కదా. వీటిని వాళ్ళు ఇచ్చిన గొప్ప గొప్ప పదవులన్నీ తృణప్రాయంగా అంటే వెంట్రుకతో సమానంగా పీకి పారేసినాం. మన భాషలో చెప్పుకోవాలంటే మన కొంచెం భాష ఇబ్బంది పెట్టినా కూడా ఏమనుకోకండి, క్షమించండి, నేను ముందుగానే చెప్తున్నా. వాటన్నిటినీ ఎందుకోసం? మన కోసం. ఇక్కడ మన భారతదేశంలో నేను ఒక్కరిని పోయి అక్కడ గొప్ప గొప్ప పదవుల్లో ఉంటే నేను నా ఫ్యామిలీ సుఖపడతాం. కానీ ఇక్కడ ఉండే కొన్ని కోట్లాను నా జాతి ప్రజలు, ఆయన ఓన్లీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు అన్టచబుల్స్ వీళ్ళు మాత్రమే నా వాళ్ళు అనుకోలేదు. నా భారతదేశం అంతా సఫర్ అవుతుంది. ఎప్పుడు నేను అక్కడ పోయి కూర్చుంటే నాకు ఇంత తెలిసి అంతో ఇంత చదువుకున్నందుకు నాకు ఇంత తెలిసి నేను ఇట్లా ఇవన్నీ క్వశ్చన్ చేయగలుగుతున్నాను. ఇవన్నీ తెలియని వాళ్ళు నాకు ఇంత జ్ఞానం ఉండే నేనే ఇంత ఫేస్ చేస్తున్నాను. ఇవన్నీ తెలియని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఇవి వద్దు, నాకు ఇటువంటివి ఏవి వద్దు, నా ప్రజలు అక్కడ బాధపడుతున్నారు, వాళ్ళ కోసమే నేను అక్కడికి వెళ్తానని చెప్పేసి అవన్నీ పదవులు వదులుకున్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమైనా ఆయన సుఖపడినాడంటే లేదు. పిల్లలు 4 పిల్లలు, ఆయనకి 4 సంతానము, ఒక అమ్మాయి, 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈ మొత్తం 5 మందిలో 4 చనిపోయినారు. దేనికోసం చనిపోయినారంటే సరైన ఫుడ్ లేక. ఒక గొప్ప మేధావి, ఒక దాదాపుగా ఆయన డిగ్రీలు చూసుకుంటేనే ఒక పేజీ మొత్తం అవుతాయి. ఆయన చదివిన చదువులు, ఆయన క్వాలిఫికేషన్స్ ఒక పేజీ మొత్తం అవుతాయి. అటువంటి గొప్ప వ్యక్తి భార్య పిల్లలు ఎట్లా చనిపోయినారని అంటే జస్ట్ ఫుడ్ లేక రక్తహీనతతో చనిపోయినారు. ఆయన తన కుటుంబానికి కనీసం ఫుడ్ పెట్టుకోలేదు. ఎందుకు? ఎవరి కోసం ఈ త్యాగం? ఎవరి కోసం? మన కోసం. మొత్తము నేను ఈ సంవత్సరాలు కొద్దిగా ఇవి నేను ఆయన స్వార్థంగా ఆలోచించుంటే మన బతుకులు ఎప్పుడో ఎట్లుండేటివి? ముడ్డికి చీపురు, మూతికి ముంత. ఏమన్నా అర్థమైందా ఈ మాటలు? ఒకప్పుడు మన పరిస్థితి అదే ఉండేది. నీ అడుగు జాడలు నువ్వు నడిచిన రోడ్డు మీద నీ కాలి అడుగులు పడితే మలినమైపోతారంట. నువ్వు నడిచిన నేలను, నీ అడుగులను అగ్రకులం వాళ్ళు తొక్కితే మైలమైపోతారంట. నువ్వు మామూలు అయితే ఏదో సందర్భంలో బ్యాడ్ స్మెల్ వచ్చో ఏదో ఉంచాల్సి వస్తుంది. అది ఎక్కడ పడితే అక్కడ ఉయ్యనీకి లేదంట. నీకు కట్టుకున్న ముంత ఉంటుంది కదా, ఏది పశువులకు కడతారు కదా, ఆ ముంతలు నువ్వు ఉంచుకోవాలా, దాన్ని కట్టుకొని తిరగాల. ఇటువంటి పరిస్థితి మంది మళ్ళీ రిపీట్ అయ్యేది. ఎప్పుడు? ఒక్క బాబాసాహెబ్ గారు లేకపోతే ఆయన ఏ విధంగా ఆ విధంగా ఆయన ఒక ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా గ్రామాల్లో చాలా చోట్ల ఏం జరుగుతుందంటే ఒక దళితుడు అంటే దగ్గర రానియట్లేదు. ఇప్పుడే ఇంత ఘోరంగా ఉంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ఆయన పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోవచ్చు. కానీ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఫస్ట్ స్కూల్ లైఫ్ నుంచి చూసుకుంటే చాలామంది చెప్పినారు, ఆయన స్కూల్ లైఫ్ నుంచి చూసుకుంటే స్కూల్లో మంచినీళ్ళు ముట్టనివ్వలేదు, మంచినీళ్ళు తాగడానికి ముట్టనివ్వలేదు. కానీ ఈ రోజుల్లో ఎక్కడ జరుగుతుందా స్కూల్లో? లేదు. కరెక్ట్ అన్నా, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ ఒక్కరోజే మీరు పెద్దలు కూడా అర్థం చేసుకోవాలి, మనం ఒక్కరోజు కేటాయిస్తే బాగుంటుంది. రైట్. చాలామంది బాధపడుతున్నారు. నాకైతే మనసు ఒప్పట్లేదు, సారీ. సరే, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఎప్పుడూ ఆయన్ని స్మరించుకోవడం అయితే జరగదు. అంటే అందరని కాదు, కొందరు అందరూ తలుచుకుంటే చాలా ఇప్పటికే మన లైఫ్ చాలా మారిపోయేటివి.
కానీ అందరు అనుకోవట్లేదు, కొంతమంది అనుకుంటారు. ఆ కొంతమంది కూడా ముందుకు రాకపోయేసరికి మనం ఎప్పుడు నేను ఒక మంచి మాట, ఒక సూక్తి అన్నట్టు చదివినాను, ఒక జ్ఞానవంతుని మౌనము దేశానికి చేటనమాట. కాబట్టి చాలామంది, కొంతమంది తెలిసిన వాళ్ళు ముందుకు రాకపోతారు, ఎందుకంటే పరిస్థితులు అట్లున్నాయి, వాళ్ళని కూడా తప్పట్లేము. సరే, ఈ పరిస్థితులన్నీ మనం దాటాలంటే మనకు ఒకటే మార్గం, విద్య. చాలామంది ఎక్కడ ఆగిపోతున్నారంటే 10th ఇంటర్, నాకు తెలిసి చాలామంది అక్కడనే స్టాప్ అయిపోతున్నారు. మనం తెలుసుకుంటే ఆయన లైబ్రరీ ఎంత ఇంపార్టెంట్ చెప్పినాడు. ఒక 100 సంవత్సరాల క్రితం లైబ్రరీ యొక్క ప్రత్యేకత, గొప్పతనం ఆయన చేసి చూపించినాడు. అటువంటిది మనలో చాలామంది పిల్లలు లైబ్రరీ అంటేనే ఏదో తెలియదు. నేను ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ అశోక్ నగర్లో ఒక సెంట్రల్ లైబ్రరీ ఒకటి ఉంది. అక్కడ చూస్తే దాదాపుగా 200 నుంచి 300 వరకు విద్యార్థులు కాంపిటీషన్ కూర్చున్నారు. మనం 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత మీ పిల్లల్ని తీసుకుపోయి అక్కడ లైబ్రరీ అంటే ఇది, ఇక్కడ చూడండి రా అని చెప్తే, దాన్ని ఒక అలవాటు చేస్తే వితిన్ 5 yearsలో ఖచ్చితంగా ఎంప్లాయ్ అవుతారు ఆ పిల్లలు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దల